టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ అశోక్ గారు, అంటే ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ అనేది మాన్యువల్గా చేస్తుంటారు కదా, మరి మాన్యువల్గా చేసే వాళ్ళు ఆల్గోలోకి స్విచ్ ఆన్ అవ్వాలంటే ఎట్లా దానికి పాసిబిలిటీస్ ఉంటాయి? ఎందుకంటే మీరు కూడా మేబీ ఆల్గోలో ఉన్నారని కూడా విన్నాను. చాలా పెద్ద ఫండ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 125 CR వరకు కూడా. సో ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అంతా కూడా? సార్, ఫస్ట్ మీరు ఆల్గో చేయాలంటే మీరు మాన్యువల్గా ప్రాఫిటబుల్ ట్రేడర్ అయి ఉండాలి. బేసిక్ రిక్వైర్మెంట్. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే మాన్యువల్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆటోమేషన్. పాయింట్ నెంబర్ 1. మీరు ఆల్రెడీ లాస్ చేస్తున్నారంటే నో పాయింట్. ఓకే, అది ఒకటి. 2, మీరు మాన్యువల్గా ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని ఒక డాక్యుమెంట్లో రాయాలి. మీ థాట్ ఉంది కదా, మీ మైండ్లో ఏ కాన్సెప్ట్ ఉందో, ఏ స్ట్రాటజీ ఉందో, ఆ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైలింగ్ టార్గెట్, పోర్ట్ఫోలియో స్టాప్ లాస్, పోర్ట్ఫోలియో టార్గెట్, మాడిఫైడ్ టార్గెట్, రివైజ్డ్ స్టాప్ లాస్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక పేపర్లో రాయాలి. ఆ పేపర్లో రాసిన తర్వాత దాన్ని ఒక డెవలపర్ చదువుతాడు. వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. వాడు డెవలప్ చేస్తారు. ఇది థాట్ ప్రాసెస్. నెంబర్ 1, ప్రాఫిటబిలిటీ ఉండాలి. మాన్యువల్గా ప్రాఫిటబుల్ ట్రేడర్ కాకపోతే ఆల్గో ఆటోమేటిక్ ప్రాఫిటబిలిటీ రాదు. రెండోది, మీ స్ట్రాటజీని ఒక పేపర్లో రాయాలి. మీరు మీ మైండ్లో ఉండే థాట్ని పేపర్లో రాయకుండా పోతే అది రాదు, అది లైఫ్లో డెవలప్ అయ్యలేదు. అది రెండోది. నేనేం చేశానంటే, నేను నా కెరియర్ స్టార్టింగ్లో 2018-19లో డెవలపర్ హైర్ చేయడం చాలా కష్టం. ఆ కాలంలో ఒక వెబ్సైట్ ఉండేది, freelancer.com అని చెప్పి. ఆ వెబ్సైట్లో పోయి అక్కడ రిక్వైర్మెంట్ రాసేవాడి. నాకు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలి, నేను పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నా, నేను యామీ బ్రోకర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నా, నేను ఒక చిన్న అసైన్మెంట్ టాస్క్ ఉంది, నేను ఒక $100 ఫీజు ఇస్తాను. $100 ఒక 5,000 6,000. ప్రపంచ దేశం మొత్తంగా చాలామంది ఆ వెబ్సైట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ వెబ్సైట్ పేరు upwork.com. అది ఫ్రీలాన్సర్ అనే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. ఇట్స్ కాల్డ్ upwork.com. సో అక్కడ అందరూ ఉంటారు. ఈ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో చాలామంది ఉన్నారు. చాలా తక్కువ కాస్ట్ వర్క్ చేసే డెవలపర్లు. మీరు పోయి ఆ ప్రాజెక్ట్ని అక్కడ వేయాలి. ఎవడో ఒక డెవలపర్ వస్తాడు. ఈరోజు డెవలపర్స్ చిక్కడం చాలా ఈజీ. అర్థమైందా? మీరు డెవలప్ చేసుకోవచ్చు స్ట్రాటజీని. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అన్ని రకాల టూల్స్ ఉన్నాయి, అన్ని రకాల అల్గో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా చీప్గా దొరుకుతాయి. 500-1000 రూపాయలు ఇస్తే మీకు ప్లాట్ఫామ్ ఫ్రీగా దొరుకుతుంది. డెవలపర్ మీరు 10,000 రూపాయలు ఇస్తే డెవలపర్ దొరుకుతాడు. మీరు ఏదైనా కోడ్ చేసుకోవచ్చు. కానీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ మాన్యువల్గా బిల్డ్ చేయడమే గొప్ప. దాని తర్వాత దాన్ని డాక్యుమెంట్లో వేసి ఆ స్ట్రాటజీని డెవలపర్కి ఇచ్చి, ఆ డెవలపర్ ఆ స్ట్రాటజీ డెవలప్ చేసిన తర్వాత మీరు దాన్ని వెరిఫై చేసి మీ మాన్యువల్కి ఆటోమేషన్కి మ్యాచ్ అయింది అని అనిపిస్తే దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. గత 75 నెలలో ఈ స్ట్రాటజీ రన్ చేసి ఉంటే ఎలాంటి అవుట్పుట్ వచ్చేది, ఎంత ప్రాఫిట్ వచ్చేది నెల, ఇవన్నీ మీకు తెలుస్తుంది. ఎంత రిస్క్, ఎంత లాస్ అయ్యేది, ఓవరాల్ లాస్, ఎన్ని నెలలు గెలుస్తూ ఉంటుంది, ఎన్ని నెలలు ఓడిపోతూ ఉంటుంది, ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ దొరికిన తర్వాత అవన్నీ వ్యాలిడేషన్ చేసి కన్ఫర్మేషన్ చేసి దాన్ని లైవ్ తీసుకొని పోవాలి. 1 లాట్ 2 లాట్లో ట్రై చేయాలి. ఒక 50 days 100 days ఇవన్నీ చేసిన తర్వాత సక్సెస్ అనేది వస్తే దెన్ మీరు దాన్ని లైవ్ తీసుకొని పోవచ్చు. ఈరోజు నా దగ్గర 15 మంది డెవలపర్స్ ఉన్నారు. IIT మెడ్రాస్లో ఒక 4 టీమ్ మెంబర్స్ ఉన్నారు. మేము దాదాపు 125 కోట్లు ఫండ్ మేనేజ్ చేస్తాం. దాంట్లో 50 CR మ్యూచువల్ ఫండ్లోనే ఉంది, 75 కోట్లు ట్రేడింగ్ చేస్తాం ఈరోజు. 50 రీటైల్లో ఉంది, 25 ప్రాప్లో ఉంది. బరాబర్ 75 crores మేము ట్రేడింగ్లో మేనేజ్ చేసుకుంటాం. అది ఎలా చేయగలిగిందంటే ఆటోమేషన్ చేసుకున్నాం. 30 స్ట్రాటజీలు ఉన్నాయి. నా మ్యాక్సిమం రిస్క్ వచ్చి 5%, క్వాంటిటేటివ్ రిస్క్. కానీ నా క్లయింట్స్కి నేనేం చెప్తాను, 10% అని చెప్తాను, డబల్ చెప్తాను. ఎందుకంటే రిస్క్ తీసుకునేది ఎందుకు. దానివల్ల ఏం జరుగుతుందంటే
ఒక మెచ్యూర్డ్ సెటప్ రెడీ అయిపోయింది, స్కేల్ చేసుకొని పోవచ్చు. షేర్ బజార్లో ఉండేదే స్కేలింగ్. స్కేలింగ్ ముందు మనము ఆ ఒక స్ట్రాటజీ ప్రాసెస్ని పక్కా సెట్ చేసుకుంటే అన్నీ రెడీ అయిపోతుంది. ఈరోజు బజార్లో డెవలపర్లు చిక్తారు, ట్రేడర్స్ దొరకరు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ప్రతి రోడ్లో ఉండరు, గల్లీలో ఉండరు. ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంది కదా, ఆ స్ట్రాటజీ అనేది అది అందరి దగ్గర లేదు. అలాంటి స్ట్రాటజీని తీసుకొని పోయి ఈ డెవలపర్ దగ్గర మీరు రాయించుకొని దాన్ని లైవ్ తీసుకొని టెస్ట్ చేసి వ్యాలిడేషన్ చేసి ఆప్టిమైజేషన్ లేకుండా ఫైనల్గా దాన్ని డిప్లాయ్ చేయడం ఒక పెద్ద హరసాహసం. ఫస్ట్ టైం జీవితంలో అన్నీ అంతే. ఏమో అంటారు తెలుగులో ఏమంటారంటే, తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కోతి విద్య అంటారు. ఓకే, ఈ సామెత ఏం చెప్తుంది నాకు. సో ఫస్ట్ టైం ఇవన్నీ కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి ఆ ప్రాసెస్ మీరు ట్రావెల్ చేయగలిగితే దాని తర్వాత అంత టెన్షన్ లేదు మీకు. ఈరోజు నా దగ్గర 30 స్ట్రాటజీస్ ఉన్నాయి. వచ్చే ఏడాది నేను మిమ్మల్ని మీట్ చేసేకలికి నా దగ్గర 50 స్ట్రాటజీలు ఉంటాయి. ఇంక నెక్స్ట్ 3-4 ఇయర్స్ నేను 100 స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తాను. ఎందుకంటే కంటిన్యూస్గా R&D చేస్తూనే ఉంటాం. కొత్త స్ట్రాటజీ ప్రతిరోజు ఒక స్ట్రాటజీ టెస్ట్ చేస్తాం మేము. ప్రతిరోజు ఒక కొత్త స్ట్రాటజీ అంటే కొత్త ఐడియాని టెస్ట్ చేస్తాం. అది కొంచెం ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ పోతుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తాం. ఇలా కంటిన్యూస్గా ఇన్నోవేషన్ చేసుకునే పోతున్నాం. సో కానీ టు సమ్మరైజ్, ఎవరైనా మాన్యువల్ టు ఆటోమేషన్ పోవాలంటే నెంబర్ 1 ప్రాఫిటబుల్ ట్రేడింగ్, నెంబర్ 2 పుట్ ఇట్ ఆన్ డాక్యుమెంట్. ఒక నీట్గా స్టెప్ బై స్టెప్ రాయాలి. మీరు దాన్ని రాయగలిగితే 100% మీరు ఆటోమేషన్ చేయొచ్చు. ఆటోమేషన్ టుడే చేయడం ఈరోజు పెద్ద విషయం కానే కాదు. అన్ని ప్లాట్ఫామ్ మీకు 500-1000 రూపాయలకి అన్ని ప్లాట్ఫామ్లు దొరుకుతాయి. ఈరోజు మాన్యువల్ టు ఆటోమేషన్ పోవడం అంత ఈజీ. కానీ ఆ పట్టు ఉండాలి, దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, దానికి సరి అయిన వ్యక్తులను పట్టుకోవాలి, వాళ్ళ చేత డెవలప్మెంట్ చేయించుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై చేసుకొని ఫైనల్గా మీరు దాన్ని లైవ్కి తీసుకొని పోవచ్చు. ఇది ఓవరాల్ ప్రాసెస్ అన్నమాట. సో కరెంట్లీ ఆల్గోస్లో ఒకప్పుడు ఒట్టి ఎగ్జిక్యూషన్ ఆల్గోస్ రన్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేషన్ ఏ లెవెల్కి వచ్చిందంటే స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ 2 ఆటోమేషన్ చేస్తారు ఇప్పుడు. మా ఆఫీస్లో అయితే మేము ఒక్క ట్రేడ్ కూడా టర్మినల్ అయ్యాము. నేను టర్మినల్లో ట్రేడ్ చేసి 3 ఏళ్ళు అయింది. 100% ఆటోమేటెడ్. ఈరోజు నా ఏ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా దగ్గర ఉందంటే 1,00,000 ఆర్డర్ ఇస్తాను ఒక సెకండ్లో. ఒక సెకండ్లో 1,00,000 ఆర్డర్ నేను పని చేస్తాను కావాలంటే. ఆ లెవెల్ ఎక్స్పర్టీస్ మేము బిల్డ్ చేసుకున్నాం. ఎందుకంటే ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. ఫ్యూచర్లో ఏ లెవెల్ వస్తుందో తెలిసిన మీకు, ఈ ఆల్గోస్ అనేది ఈ స్కాల్పర్ని చంపేస్తుంది. ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు కదా, స్కాల్పర్, బై 100 రూపీస్, సెల్ అట్ 101, షార్ట్ అట్ 102, బై బ్యాక్ అట్ 101.5, ఇలాంటి స్కాల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఆల్గోస్ ఫైట్ చేసే రోజు వస్తాయి. విష్ణు ఆల్గో ఫైట్ విత్ అశోక్ ఆల్గో. ఈ లెవెల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు AI మెషిన్ లెర్నింగ్ డిప్లాయ్ చేస్తున్నారు, చాట్ GPT వాడుతున్నారు షేర్ మార్కెట్ ఇంటర్ప్రిటేషన్ కోసం. సో చాలా ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక రకమైన ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. మనం ఇన్వెంట్ అవ్వాలి, మనం అప్గ్రేడ్ అవ్వాలి. అది పాయింట్. సో అందువల్ల పెద్ద విషయం కానే కాదు. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ మీకు చాలా తక్కువ డబ్బుకు చిక్కుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.